ప్రియమైనటువంటి జహీరాబాద్ గ్రామ వాస్తవులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామమున గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, ఈ దినము యావత్ ప్రపంచమంతా కూడా గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం అని, మంచి శుక్రవారం అని ప్రపంచమంతా కూడా జరుపుకుంటూ ఉన్నారు. ఇంకా కొంతమంది 40 దినాలు దుఃఖ దినాలని, ఉపవాస దినాలని పాటించిన వారే ఉన్నారు. దీనికి అంతటి గల కారణం ఏంటి? సంవత్సరంలో ఎన్నో శుక్రవారాలు మనం చూస్తూ ఉన్నాం. నెలకు దాదాపుగా 4 శుక్రవారాలు మనం చూస్తాం. సంవత్సరానికి దాదాపుగా 48 శుక్రవారాలు మనము క్యాలెండర్లో మనం చూస్తాం. కానీ ఏ శుక్రవారం గురించి కూడా ఇది శుభ శుక్రవారము, ఇది మంచి శుక్రవారము, ఇది గుడ్ ఫ్రైడే అని చెప్పలేదు. ఈ దినం మాత్రమే శుభ శుక్రవారముగా, లేదా ఈ శుక్రవారం మాత్రమే శుభ శుక్రవారముగా ప్రపంచమంతా కూడా పాటిస్తూ ఉన్నారు. దానికి గల కారణం ఏంటి? మనుషులకు అందరికీ తెలిసిన, లేదా ఈ ప్రపంచ చరిత్ర చెప్పేది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో మరణించిన దినం ఇది. 2025 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు గొల్గొతా కొండ మీద కల్వరి శిలువలో ఆయన చేతుల్లో మేకులు కొట్టబడి, ఆయన కాళ్ళల్లో చీలగొట్టబడి, ఆయన ప్రక్కలో బల్లెముతో పొడవబడి, ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడి, ప్రభువైన యేసుక్రీస్తు వారు పంచ గాయములు పొంది, తన దేహమంతా కూడా కొరడాతో కొట్టబడి, ముఖం మీద ఉమ్మివేయబడి, అవమానపరచబడి, కల్వరి శిలువలో ఆయన మరణించిన దినం. దేవుడు అనగా సర్వ సృష్టిని కలగజేసిన సృష్టికర్త అయిన దేవుడు కల్వరి శిలువలో మరణిస్తే, ఆయన మరణించిన దినాన్ని శుభ శుక్రవారముగా, మంచి శుక్రవారముగా, గుడ్ ఫ్రైడేగా మనం పాటిస్తున్నాం. సహజంగా ఎవరైనా మరణిస్తే ఇది చాలా మంచి దినము కాదనుకుంటారు సహజంగా. ఇంకా ఒక ప్రముఖమైన వ్యక్తి ఎవరైనా మరణిస్తే ఇదంతా దుర్దినం అనుకుంటారు సహజంగా. చనిపోయిన దినాన్ని ఎవరు కూడా మంచి దినం అని చెప్పలేం. కానీ యేసుక్రీస్తు ప్రభు మరణించిన దినాన్ని మంచి శుక్రవారం అని, శుభ శుక్రవారం అని మనం పిలుస్తున్నాం, పాటిస్తూ ఉన్నాం. దానికి గల కారణం ఏమనగా, దేవుడైతే కల్వరి శిలువలో మరణించాడు కానీ సర్వలోకానికి, సర్వ మానవాళికి అది మేలే జరిగింది. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభు సర్వ మానవాళి పక్షమున ఆయన కల్వరి శిలువలో మరణించాడు. ఒక కులము కొరకు, ఒక మతాన్ని స్థాపించడాని కొరకు, లేదా క్రైస్తవుల కొరకు, లేదంటే మరి మరొకరి కొరకు ఆయన మరణించలేదు. కానీ సర్వ మానవాళి కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో మరణించిన దినము ఈ శుభ శుక్రవారం. దేవుని యొక్క లేఖన భాగములు ఈ విధంగా తెలియజేస్తున్నాయి. నాకు ఇవ్వడిన ఉపదేశము మొదట మీకు అప్పగించుతని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపుల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడినని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. అనగా యేసుక్రీస్తు ప్రభు లోకంలో జన్మించి 33వ సంవత్సరం భూలోకంలో జీవించి, ఆయన కల్వరి శిలువలో మరణించక మునిపే అనేక సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము గురించి, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము గురించి దేవుని యొక్క వాక్యముల ముందుగానే చెప్పబడింది. కనుకనే లేఖనముల ప్రకారమే క్రీస్తు మన పాపుల కొరకై మరణించాడు, సమాధి చేయబడ్డాడు,
మూడవ దినమున తిరిగి లేచాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, దేవుడు మరణిస్తే లేదా యేసుక్రీస్తు మరణిస్తే మనకేం శుభం జరిగింది, మనకేం మేలు జరిగింది? ఎందుకు ఈ దినం మంచి దినముగా శుభ శుక్రవారముగా పాటిస్తూ ఉన్నాం? ప్రియులారా, ఒక సంగతి గమనించండి. ప్రతి మనుషుడు కూడా, అనగా భూమి మీద జన్మించిన ప్రతి మనుషుడు కూడా మరణిస్తూ ఉన్నాడు. స్త్రీలు కానీ, పురుషులు కానీ, ఈ దేశస్తులు కానీ, మరొక దేశస్తులు కానీ, చదువుకున్న వారు కానీ, చదువు లేని వారు కానీ, మరి ధనవంతులు కానీ, మరి ధనం లేని వారు కానీ, అందరూ మరణిస్తున్నారు. అనగా ప్రతి మనుషుని మీద మరణం ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రతి మనుషుని మరణం ఏలుతూ ఉంది. మనం భూలోకంలో ఎంత సంపాదించినా, ఎంత ఐశ్వర్యవంతులమైనా, ఎన్ని పేరు ప్రఖ్యాతులు పొందినా, ఎంత మరి పొలము కలిగి ఉన్నా, ఎంత జ్ఞానము కలిగి ఉన్నా, ఎన్ని డిగ్రీలు కలిగి ఉన్నా, ఒక దినం తప్పకుండా మరణించవలసిందే. ప్రతి మనిషి కూడా మరణించవలసిందే. ప్రతి మనిషి కూడా మరణం అనే దాస్యం కింద ఉన్నాడు. ప్రతి మనిషి కూడా మరణం అనే భయం కింద ఉన్నాడు. కాబట్టి ప్రతి మనుషుడు కూడా మరణ భయం చేత ఉన్నప్పుడు తన పిల్లలు రక్త మాంసములు గలవారై మరణం యొక్క బలము గలవారిని, లేదా మరణాన్ని జయించి, మరణాన్ని త్రుంచివేసి, మరణాన్ని మృంగివేసి, మనుషుల మీద మరణాన్ని ప్రభుత్వం చేయకుండా, పరిపాలన చేయకుండా మరణము నుండి విజయాన్ని కలిగించడానికే యేసుక్రీస్తు ప్రభు కలవరి శిలువలో మరణించాడు. ప్రభు యేసుక్రీస్తు వారు మరణంతో ఈ విధంగా సవాలు విసిరాడు. ఓ మరణమా, నీ ముళ్ళెక్కడ? ఓ సమాధి, నీ విజయం ఎక్కడని ప్రభు యేసుక్రీస్తు వారు మరణాన్ని ఆహ్వానించాడు. ఎందుకనగా ప్రభు యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిస్తూ వచ్చాడు. నా ప్రాణమును ఎవరినో తీసుకోడు కానీ నా అంతటా నేనే నా ప్రాణం పెట్టుచున్నాను. నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కలదు, నా ప్రాణం తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదని ప్రభు యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ వచ్చాడు. అనగా ఆ దేవాది దేవుణ్ణి మరణం ఆపలేక మనుషుల మీద ఉన్న మరణాన్ని మృంగివేయుటకు, మనుషుల మీద ఉన్న మరణాన్ని కొట్టివేయుటకు, మరణ శాసనాన్ని రద్దు చేయుటకు ఆ పరలోకము దేవుడు ఈ లోకానికి అవతరించి 32 సంవత్సరం భూలోకంలో జీవించి గుడ్డివారిని బాగు చేసి, కుంటివారిని బాగు చేసి, కృష్ణుని బాగు చేసి ప్రభు యేసుక్రీస్తు ఈ విధంగా అన్నాడు. మనుషు కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు గాని పరిచయం చేయుటకును అనేకులకు ప్రాణ విమోచన ధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చిన ప్రభు యేసుక్రీస్తు వారు ముందుగానే తెలియజేస్తూ వచ్చాడు. ప్రభు యేసుక్రీస్తు వారు చనిపోక మునుపు అనేక పర్యాయములు తన మరణము గురించి, తన భూస్థాపన గురించి, తన పునరుద్ధానము గురించి ప్రభు యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ వచ్చాడు. మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడతారు, వారు ఆయన అవమానపరుస్తారు, ఆయన హేళన చేస్తారు, ఆయన గొడవలతో కొడతారు, ఆయన సిలువకేస్తారు. ఆయన మరణించిన తర్వాత 3వ దినమున మనుష్య కుమారుడు తిరిగి లేస్తాడని ప్రభు యేసుక్రీస్తు వారు ముందుగానే తెలియజేస్తూ వచ్చాడు. కనుక ప్రియుడా, ఎందుకు ఈ ప్రపంచంలో, ఈ లోకంలో ప్రతి మనుషుడు ఈ శుక్రవారాన్ని శుభ శుక్రవారముగా పాటిస్తున్నాడంటే ఈ దినము మరణము మృంగివేయబడిన దినము, ఈ దినము మరణం మీద విజయం పొందిన దినము, ఈ దినము మరణము కొట్టివేయబడిన దినము, ఈ దినము పరలోకానికి మార్గం ఏర్పరచబడిన దినము, ఈ దినము ప్రభు యేసుక్రీస్తు వారు మరణమును జయించి మరణము ములను విరిచివేసిన దినము. కనుక ఈ దినము యావత్ ప్రపంచమంతా శుభ శుక్రవారముగా, మంచి శుక్రవారముగా పాటిస్తూ ఉన్నారు. కనుక ప్రపంచ చరిత్రలో మరణించి సమాధి చేయబడి మరణమును జయించి తిరిగి లేచిన వారు ప్రభు యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే. ఈనేటి వరకు కూడా అనేక మంది ఇశ్రాయేలు దేశానికి వెళ్లి యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి ఖాళీ ఉంట అనేక మంది, లక్షల మంది ప్రతి దినము వెళ్లి చూస్తూ ఉన్నారు. కనుక ప్రియుడా, ఈ శుభ శుక్రవారం సందర్భంగా నీ జీవితం కూడా శుభకరం కావాలంటే, నీ జీవితంలో కూడా శుభ శుక్రవారం అనుభవించాలంటే ఈ దినము నీ కొరకై ప్రభు యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో రక్తమును చిందించి మరణించి సమాధి చేయబడి మరణమును జయించి తిరిగి లేచాడని, ముఖ్యంగా ఈ దిన ప్రభు యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో నీకు బదులుగా నీ మరణాన్ని తన మీద మోపుకొని నీ కొరకే ప్రభు యేసుక్రీస్తు వారు నీ స్థానంలో, నా స్థానంలో ప్రభు యేసుక్రీస్తు వారు మరణించాడని నీ హృదయంలో విశ్వసించి, యేసుక్రీస్తు ప్రభువా నా పాపల కొరకై, లేదా నా మరణం కొరకై, లేదా నా మరణాన్ని కొట్టివేయట కొరకై, నా మరణాన్ని మృంగివేయట కొరకై, మరణ భయం తొలగించడం కొరకై నా కొరకై కలువరి శిలువలో మరణించు,
నా కొరకే సమాధి చేయబడ్డావు, నా కొరకే తిరిగి లేచావు, నీ రక్తంతో నా ప్రతి పాపమును కడుగని ఒక చిన్న ప్రార్థన నీ జీవితంలో చేసుకోగలిగినట్లయితే ఒకనొక దినాన నువ్వు మరణించినా కూడా తిరిగి లేస్తావు. ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ విధంగా తెలియజేస్తూ వచ్చాడు, పునరుద్ధానంలో జీవంలో నేనే, నాయన విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన బ్రతుకును, బ్రతుకు నాయన విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోయిన ప్రభువు యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ వచ్చాడు. పీడ ఇంకా ఇంతకంటే ఎక్కువగా చెప్పండి మాకు ఆశ ఉంది, కానీ సమయం లేని కారణాన్ని బట్టి కొన్ని విషయాలు చెప్పాం. కనుక ఎందుకు ఈ ప్రపంచంలో ప్రత్యేకించి ఈ సంవత్సరంలో ఈ దినాన్నే శుక్రవారంగా పాటిస్తున్నారంటే, ఈ దినం ప్రభువు యేసుక్రీస్తు వారు మరణాన్ని మృంగివేసిన దినం, మనుషుల మీద ఉన్న మరణ భయమును తొలగించిన దినం, మరణ శాసనాన్ని కొట్టివేసిన దినం, మరణ భయాన్ని తొలగించిన దినం, మరణం మీద విజయం కలిగించిన దినం, మరణపు ముళ్ళను విరిచివేసిన దినము, మరణం మీద ఆయన విజయాన్ని పొందిన దినము. కనుక ప్రభువు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ పాపక్షమాపణ పొందుదురు. ఎందుకంటే ఎక్కువగా మీకు తెలుసుకొని మీకు ఆశ ఉన్నట్లయితే ఈ శుక్రవారం సందర్భంగా ఆర్టీసీ బస్ స్టాండ్కి ఎదురుగా ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్లో బెత్తనయ్య ప్రార్థన మందిరం ఉంది. ఉదయకాలం 10 గంటలకు ప్రత్యేకమైన గుడ్ ఫ్రైడే సంబంధించి మరి ప్రార్థన ఉంది. దైవజనులు వస్తారు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తారు. అందరూ ఆహ్వానించబడుతున్నారు. కుల మత భాష ఏ భేదము లేకుండా అందరూ ఆహ్వానించబడుతున్నారు. మీరు వచ్చి గుడ్ ఫ్రైడే అంటే ఏంటి, ఎందుకు దేవుడు మరణించాడు, ఆయన మరణిస్తే మనకేం మేలు జరిగింది విషయాలు మనం తెలుసుకొని దేవుని అంగీకరించి మరణ భీతి నుంచి విడిపించబడి, మరణ భయం నుంచి విడిపించబడి మీరు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామములో ఉదయకాల సమయం పట్టణంలో ప్రభు మీ యొక్క గుడ్